బాధలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, కన్నీటితో ఉన్నావా, వేదనలలో ఉన్నావా, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. రా యేసయ్య దగ్గరికి. నీ కష్టమేంటో, నీ భారమేంటో, నీ ప్రయాస ఏంటో యేసయ్యకి చెప్పు. దేవుడు నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చాలని ఇష్టపడతా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీకందరికీ కూడా యేసయ్య నామములో శుభములు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో ఏంటంటే, మరి నంద్యాల పట్టణంలో ఎల్షద్దాయి ప్రార్థన మందిరము నిర్మాణము జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ నిర్మాణము పని నిమిత్తము ఎవరైతే సహృదయముతో మరి కానుకలు పంపించగలరో, విరాళములు పంపించగలరో మీరు ప్రార్థించి మా కొరకు సహకరించగలరు. మరి మందిర నిర్మాణం అంటే మరి ఎంతో అది భారభరితమైనది. మరి మేము ఎక్కడైతే సేవ చేస్తున్నామో ఆ సేవ చేస్తున్నటువంటి ప్రాంతము మరి చాలా నిరుపేదలు కలిగినటువంటి ప్రాంతం. ఇలాంటి నిరుపేదలు కలిగినటువంటి ప్రాంతంలో దేవుడు మమ్మలను సేవకు పిలుచుకొని ఉన్నాడు. కనుక మందిరపు నిర్మాణము మరి సంఘము ద్వారా మేము పూర్తి చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ వీడియోని ఎవరైతే వీక్షిస్తున్నారో, ప్రభువు మిమ్మలను ప్రేరేపిస్తే ఈ మందిర నిర్మాణం పని కొరకు మీరు మీ విరాళములను, మీ ప్రేమపూర్వకమైన కానుకలను మీరు మాకు పంపించి ఈ మందిర నిర్మాణపు పనికి మీరు సహకరించగలరు. కాబట్టి ఆ విధంగా మీరు మాకు సహకరించాలనుకుంటే మా ఫోన్ నంబర్స్కు మీరు ఫోన్ చేసి మీ కానుకలను మీరు పంపించవచ్చు. దైవాశీస్సులు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు. I welcome you all to this TV program, to this Jesus Loves TV program. మరి జీసస్ లవ్స్ టీవీ ప్రోగ్రామ్కి మీ అందరినీ నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. How are you all? అందరూ బాగున్నారా? I hope everyone is doing well. మరి నేను తలంచుతున్నాను అందరూ బాగున్నారని. I wish you a very happy and prosperous new year. మరి మీ అందరికీ నూతన శుభాకాంక్ష వందనములు. God is the giver of many wonderful things. దేవుడు ఆశ్చర్య కార్యాలు మరియు ఆశ్చర్యమైనటువంటి పనులు చేయుటకు ఆయన ఒక గొప్ప సాధనముగా ఉన్నాడు. As last week we discussed, God made us a new creation and He gave us a new life. మరి చూసినట్లయితే దేవుడు నూతన సృష్టి చేసి ఉన్నాడు, మరి ఒక నూతన జీవితాన్ని కూడా ఇచ్చి ఉన్నాడు. God made us a new creation. He gave us a new life. మరి దేవుడు నూతన యొక్క సృష్టి చేయటమే కాదు కానీ నూతన జీవితాన్ని కూడా ఇచ్చి ఉన్నాడు. For some, God gave a new job. కొందరికి నూతనమైనటువంటి ఉద్యోగము ఇచ్చి ఉండొచ్చు. For some, God gave a new house. మరి కొందరికి నూతన గృహాన్ని ఇచ్చి ఉండొచ్చు. For some, God gave a new start. మరి కొందరికి నూతనటువంటి బిగినింగ్ అంటే కార్యము తలపెట్టడానికి కృప చూపించి ఉండొచ్చు. Because He is a creator, because He is our Father, He is ready to do for us. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త, మన తండ్రి అయి ఉన్నాడు, మరియు మన కొరకు ఏదైనా చేయుటకు సిద్ధముగా ఉన్నటువంటి ఉన్నాడు. And we see God gave us a new year. అండ్ మనం ఇప్పుడు చూసినట్లయితే మనకు దేవుడు నూతన సంవత్సరాన్ని అనుగ్రహించి ఉన్నాడు. New year means new opportunities, new possibilities. మరి క్రొత్త సంవత్సరం అంటే క్రొత్త అవకాశాలు, మరి క్రొత్త
ఫెసిలిటీస్ కలుగు చేయుచున్నాడు దేవుడు. Many people have dreamt about many things in 2020. ఎన్నో విషయాలు మరి పోయిన సంవత్సరము 2020లో మరి చేయలేకపోయినటువంటివి మరియు వదిలిపెట్టినటువంటివి కూడా ఉండొచ్చు. But God is going to give us a new start, a new opportunity. మరి దేవుడు మనకు కొత్త అవకాశాన్ని ఇవ్వబోచున్నాడు, మరి కొత్త సదుపాయాలను కూడా కలుగు చేయబోచున్నాడు. My dear brothers and sisters, ప్రియమైన సహోదరులారా, in this last year, మరి ఈ యొక్క పోయినటువంటి సంవత్సరంలో if you have disappointed, మీరు నిరుత్సాహపరిచినట్లయితే, if you did not get a job for yourself, మరి మీకు ఉద్యోగము లేకపోయినట్లయితే, or if you did not get whatever you want to achieve in your life, మరి మీరు సాధించాలనుకుని సాధించలేకపోయినట్లయితే, don't worry, మీరు దిగులు చెందొద్దు, చింతించొద్దు. because Paul is telling, మరి పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, forget those things which are behind and reaching forward to those things which are ahead. మరి పౌలు భక్తుడు వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి వరకై వేగిరి పడుదుమా అంటున్నాడు. Here Paul is strengthening, he is encouraging us that do not worry but see the things which are ahead. మరి పౌలు భక్తుడు మనల్ని ఉత్తేజపరుచుచున్నాడు, మీరు నిరుత్సాహపడవద్దు, చింతించవద్దు అని. And he is also telling us, I press toward the goal for the prize of the upward call of God in Christ Jesus. మరి అంత మాత్రమే కాక క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నానని అంటున్నారు. Hallelujah. హల్లెలూయా. He is not just looking forward, but now he is trying to reach the goal which God has set for him. ఆయన ముందుకి మాత్రమే చూడటం కాదు కానీ గురి యొద్దకి బహుమానము పొందవలన గురి యొద్దకి పరిగెత్తుచున్నాడు. Hallelujah. హల్లెలూయా. These two words which I meditated, that is, I press toward the goal. మరి నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నానని నేను ధ్యానించున్నాను. He is not just looking toward the goal, but he is pressing toward the goal. అది ఆయన గమ్యము వైపు చూడటమే కాదు కానీ ఆ గమ్యము వైపు కొనసాగుతున్నాడు. Many people చాలామంది in 31st night or Jan 1st, మరి డిసెంబర్ 31 రాత్రి వేళ కానీ మరియు నూతన సంవత్సరం జనవరి 1 కానీ or before the new year starts, many people have made many resolutions. మరి ఎంతో మంది ఎన్నో తీర్మానాలు చేసుకుంటారు. But కానీ when they examine in the past years, మరి గత సంవత్సరంలో ఉన్నటువంటి వారి తీర్మానాలు పరిశీలన చేసుకున్నట్లయితే those resolutions have failed only in just Jan 1st month. మరి కేవలం ఒక నెలలోనే వాటిని నిలబెట్టుకోలేని పరిస్థితులు ఉన్నటువంటి వాడు ఉన్నారు. తీర్మానం చేసుకున్నప్పటికీ వాటిని నిలబెట్టుకోలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. Hallelujah. హల్లెలూయా. Paul is telling, press toward the goal. పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే గురి వైపే పరిగెత్తేదమంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. I want to tell you three things. నేను మీకు 3 విషయాలు చెప్పాలని తలంచుచున్నాను. The three things. The first one is repent. మొదటిది పశ్చాత్తాపొందుడి, మారు మనసు పొందుడి. Hallelujah. హల్లెలూయా. When we see in the Bible, మనం బైబిల్లో చూసినట్లయితే, when we take David and when we take many people, many man of God in the Bible, మరి బైబిల్లో గొప్ప గొప్ప దైవజనులు మనం చూసినట్లయితే, even when we take Peter, who is in the New Testament, మరి క్రొత్త నిబంధనలో పేతురుని చూసినట్లయితే, they repented towards God because they have deviated from God's path. మరి దేవుడి మార్గము నుండి తొలగిపోయినప్పుడు మరలా పశ్చాత్తాపొంది దేవుని వైపు తిరిగి ఉన్నాడు పేతురు. When they repented, వారు పశ్చాత్తాపొందినప్పుడు we can see they did many mighty and wonderful things to God. మరి దేవుడు గొప్ప కార్యములు, చాలా ఆశ్చర్య కార్యములు
చేయగలుగుతాడు మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడినప్పుడు. Hallelujah. హల్లెలూయా. If you are still not yet accepted Jesus Christ as your Savior, మరి ప్రభు యేసుక్రీస్తు వారిని మీరు ఇంకా తమ సొంత రక్షకుడుగా అంగీకరించినట్లయితే this is the right time for you to repent and turn towards Him. ఇది మీకు ఒక సరైనటువంటి సమయము. మరి ప్రభు వైపు మనసులు త్రిప్పుకొనుటకు God is giving us a new hope. దేవుడు మీకు ఒక గొప్ప నిరీక్షణ కలుగజేయబోచున్నాడు. God is trying to give you a new life for you. దేవుడు మీ కొరకు ఒక కొత్త జీవితం ఇవ్వాలని తలంచుచున్నాడు. And repentance is not just about accepting Jesus Christ. మరి పశ్చాత్తాపడటం మారుమనసు జస్ట్ యేసు ప్రభువు వారు తిరగటమే కాదు కానీ Even though many people they received salvation, ఎంతోమంది రక్షణ పొందినప్పటికీ they still had not repented from past life. మరి ఇంకా మారు మనసు పొందనటువంటి అంటే పాత జీవితం అనేది ఇంకా వదిలిపెట్టనటువంటి జీవితం. Hallelujah. హల్లెలూయా. Many people still are not having an intimate relationship or not spending time with God. ఎంతో మందికి దేవునితో మంచి సంబంధం లేనటువంటి వారై ఉన్నారు. They are not yet spending or praying to God as required. మరి దేవుడితో తగినంత సమయము ఆయనతో గడిపే వారిగా లేరు. God దేవుడు loved us, He showed His grace to us. దేవుడు ఆయన ప్రేమించి మన ఎడల కృప చూపించి ఉన్నాడు. So again we should love Him. మరియు మనము కూడా మనం ప్రేమించే వారిగా ఉండాలి. So loving Him means not just believing Him, but ప్రేమించటం అంటే దేవుడిని ప్రేమించడం అంటే జస్ట్ ఆయన యందు నమ్మిక ఉంచటమే కాదు కానీ but following what He said. మరియు ఆయన చెప్పినటువంటి విధంగా అనుసరించి నడుచుకోవటం కూడా. He said love one another, ఆయన ఒకరినొకరును ప్రేమించుకొనుడి అని చెప్పి ఉన్నారు. and He said do not follow the old things, worldly things, but follow me. మరియు అంతేకాదు కానీ లోకమును వెంబడించవద్దనియు నన్ను ప్రేమించమని చెప్పి ఉన్నారు. Many people, even though they received salvation, ఎంతోమంది వారు రక్షణ పొందినప్పటికీ still they had hatredness, jealousy, angry towards other people. మరియు అనేక మందికి వారి హృదయాలలో ద్వేషము, అసూయ, పగ, కోపము ఇటువంటి స్వభావాలు కలిగి ఉన్నారు రక్షణ పొందినప్పటికీ కూడా. My dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, to love God, దేవుణ్ణి ప్రేమించడానికి we should follow His commandments. మనం ఆయన ఆజ్ఞలు పాటించి ఉండాలా. Without following His commandments, ఆయన ఆజ్ఞలు పాటించకుండా we cannot love Him. దేవుణ్ణి మనం ప్రేమించలేము. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. This is the right time ఇది సరైనటువంటి సమయము. in this 2021 ఈ యొక్క నూతన సంవత్సరం 2021లో to leave the hatredness మరియు మీకున్నటువంటి ద్వేషము and whatever the bad qualities we have or bad feeling toward others and start loving others. మన హృదయములో ఏదైనటువంటి చెడు తలంపులు ఆలోచనలు ఉండినడలా వాటిని తీసివేద్దాము. Hallelujah. హల్లెలూయా. And the second thing I want to tell you is మరి రెండవది విషయం చెప్పదలసినది ఏమనగా resolve. రిజాల్వ్ అంటే తీర్మానించుకోవడం. When we see in the Old Testament, మరి పాత నిబంధన చూసినట్లయితే when we see about Daniel, మరి దానియేలు జీవితం చూసినట్లయితే Daniel resolved, మరి దానియేలు తీర్మానించుకుని ఉన్నాడు. he want to live a holy life. He don't want to defile himself. దానియేలు పరిశుద్ధునిగా జీవించాలని తీర్మానం చేసుకుని ఉన్నాడు. He doesn't want to consume or swallow the defiled food or things, but he want to live a holy life for God. మరియు దానియేలు ఎంత మాత్రం అపవిత్రమైన వాటిని స్వీకరించటము కానీ తినటము కానీ వాటికి దూరంగా ఉండి పవిత్రముగా ఉండటానికి ప్రయత్నం చేసినటువంటి వాడు. He encountered many difficulties, మరియు ఆయన ఎన్నో కష్టములు ఎదుర్కొని ఉన్నాడు. but finally because of his resolution, మరి
చివరికి ఆయన చేసుకున్నటువంటి తీర్మానం బట్టి God made him a leader in the same country. మరి అదే దేశంలో దేవుడు దానియేలుని ఒక గొప్ప నాయకుడిగా చేసి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. My dear brothers and sisters, సహోదరి సహోదరులారా, it's time for us to make a resolution. ఇది ఒక సరైనటువంటి సమయము మరి మనం తీర్మానం చేసుకోవడానికి. Even Paul made a resolution in New Testament. మరి క్రొత్త నిబంధనలో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కూడా తీర్మానం చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. He made a resolution to win souls. మరియు ఆత్మలు సంపాదించుకోవడానికి మరి పౌలు తీర్మానం చేసుకుని ఉన్నాడు. And even David also made a resolution when he committed a mistake. He made a resolution to spend time with God. మరి దావీదు కూడా తాను తప్పు చేసి ఉన్నప్పుడు మరి దేవునితో మరి సమయం గడిపే తీర్మానం కూడా చేసుకుని ఉన్నాడు. He repented and he made a resolution. ఆయన పశ్చాత్తాపం పొంది తీర్మానం చేసుకుని ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. It is time for us to make a resolution. ఇదే సరైనటువంటి సమయము మన జీవితంలో తీర్మానం చేసుకోవడానికి, To live a holy life మరి towards Him. పరిశుద్ధమైన జీవితం జీవించడానికి, To spend time with Him. మరి దేవునితో చక్కని సమయం గడపడానికి, To win the souls for God. మరియు అనేక మంది ఆత్మలను దేవుని వద్దకు నడిపించడానికి. I want to tell you about one thing, that is personal evangelism. మరియు ఒక విషయం చెప్పాలని తలంచుచున్నాను, వ్యక్తిగత సువార్తిక పని. When we speak about what God did in our lives to our friends or relatives, మరి మన యొక్క స్నేహితులను, బంధువులకు దేవుడు మనకి ఏమి చేసి ఉన్నాడో మరి ఇతరులకు కూడా చెప్పాలని ప్రయత్నించాలా. when we share what God did towards us, that's enough to change them. మరి మన యొక్క బంధుమిత్రులను, అన్యులుగా ఉన్న వారిని మార్చడానికి దేవుడు చేసినటువంటి కార్యములను వారికి ప్రకటించుడి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Even though all these people, they encountered many difficulties, but God finally made them a very mighty and wonderful people. మరి బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు అనేక మంది ఎన్నో కష్టములు, ఎన్నో శోధనలు ఎదుర్కొన్నప్పటికీ దేవుడు వారిని ఒక గొప్ప శక్తిగలమైనటువంటి వారిగా వాడుకొని ఉండటం జరిగింది. With us it is impossible, but with God everything is possible. ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే. My dear brothers and sisters, ప్రియమైన నా సహోదరి సహోదరులారా, with your strength, with your ability, we cannot achieve all these things. మరి మీ యొక్క శక్తిని బట్టి, మీ యొక్క బలమును బట్టి ఇవన్నీ కూడా మనము సంపాదించలేము, కానీ We have God's grace, we have God's love. He is going to help us. మనకు దేవుని కృప, దేవుని ప్రేమ ఉంది, దాన్ని బట్టే మనము సహాయం పొందగలుగుతున్నాము. Hallelujah. హల్లెలూయా. God sent Holy Spirit for us. Holy Spirit is ready to help us. దేవుడు పరిశుద్ధాత్మ మనకు పంపి ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయుచుండానికి సిద్ధంగా ఉన్నాడు. We have repented. మనము పశ్చాత్తాపడ్డాము. We have made a resolution. మరి అంత మాత్రమే కాదు కానీ తీర్మానం కూడా చేసుకొని ఉన్నాము. And God will be there with us and He will support us through all this 2021. మరి దేవుడు మనకు తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడు ఈ సంవత్సరం అంతటిలో కూడా. And the third one I want to share with you is remember. మరి మూడో విషయము నేను చెప్పదలసింది ఏమనగా జ్ఞాపకం చేసుకొనుట. God did many things in 2020. మనకి పోయిన సంవత్సరం 2020లో దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యములు చేసి ఉన్నాడు. We should never forget what God had done for us. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. Hallelujah. హల్లెలూయా. Let's read Psalms 103 verse 2. మరి కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, Bless the Lord, O my soul, and forget not all His benefits. నా ప్రాణమా యెహోవాను సన్నదించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. Hallelujah. హల్లెలూయా. Forget not all His benefits. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. Hallelujah. హల్లెలూయా. When we have a gratitude towards God, మనకు దేవుని ఎడల కృతజ్ఞతాభావం కలిగి ఉన్నట్లయితే,
when we thank God what all He done for us, మరి దేవుడు మనకు చేసిన కార్యములు బట్టి దేవుని స్తుతించిన వారినట్లయితే God దేవుడు will surely ఖచ్చితంగా make this 2021 a prosperous year. మరి ఈ యొక్క నూతన సంవత్సరము మనకి ఎంతగానో ఆశీర్వాదకరంగా వృద్ధికరంగా చేయదలుచున్నాడు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. God దేవుడు is ready to bless us. ఆయన మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. He is ready to prosper us. ఆయన మనల్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Even if you are having any sickness or any disease, మీకు ఏదైనా అనారోగ్యం ఉన్నను, ఏదైనా వ్యాధి బాధలతో ఉన్నను, God is giving us a promise that He is going to do us new things. దేవుడు మనకు వాగ్దానం చేసి ఉన్నాడు, నేను నీకు ఒక నూతన క్రియ చేయుచున్నానని. Let's read Isaiah chapter 43 verse 18 and 19. మరి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనం చూసినట్లయితే, Do not remember the former things, nor consider the things of old. Behold, I will do a new thing. Now it shall spring forth. Shall you not know it? I will even make a road in the wilderness and rivers in the desert. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారు చేయుచున్నాను. Do not see about your circumstances, but look what God promised us. మరి మీరు మీ పరిస్థితులను చూడక దేవుడు చేసిన వాగ్దానం వైపు చూడండి. Whether you lost your job, మీరు ఉద్యోగం కోల్పోయారా? whether you are in the debts, మీరు అప్పు బాధల్లో ఉన్నారా? whether you are whatever your superiors are opposing you, మరి మీ పై అధికారులు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారా? or whether you are suffering from any sickness or any disease, మీరు మరి వ్యాధి బాధలతో సతమతమవుతున్నారా? or if you are not having peace in your heart, మరి మీ జీవితంలో మనశ్శాంతి కోల్పోయిన వారిలాగున్నారా? God is promising that దేవుడు వాగ్దానం చేయుచున్నాడు, I will do a new thing. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, I will make a road in the wilderness. మరి ఆ వాగ్దానం చూసినట్టు నేను అరణ్యంలో త్రోవలు కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారు చేయుచున్నాను. Hallelujah. హల్లెలూయా. We heard that there is a new strain of coronavirus has already come into this world. మరియు మనం విన్నాము ఈ విషయము, కరోనా స్ట్రెయిన్, మరి ఆ వైరస్ అనేది భయంకరంగా సంభవించుచున్నదని. Even though vaccine was invented, but there has come a new strain. మరి వ్యాక్సిన్, ఆ యొక్క మెడిసిన్ కనుక్కున్నప్పటికీ అది ఇంకా మరి ప్రజల్లోకి రాలేదు. There is no vaccine for the new strain. మరి వచ్చినటువంటి న్యూ స్ట్రెయిన్, కొత్తగా వచ్చినటువంటి కోవిడ్-19 వైరస్కి మరి సరైనటువంటి వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు. Hallelujah. హల్లెలూయా. God is promising us, దేవుడు మనకు వాగ్దానం చేసి ఉన్నాడు, He will make a road in the wilderness. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, He will keep rivers in the desert. ఎడారిలో నదులు పారు చేయుచున్నాను. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Whatever is going to happen in this world, ఈ లోకంలో ఏది జరిగినప్పటికీ we are His children, మనం ఆయన ప్రజలై ఉన్నాము, and He is going to take care of us. ఆయన మన గురించి రక్షించేవారై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, I hope you already made resolutions. నేను తలంచుచున్నాను, మీ అందరూ కూడా తీర్మానం చేసుకొని ఉన్నారని. You have made resolution about your spiritual life, your mental life, and your physical life. మరి మీరు చేసుకున్నటువంటి తీర్మానాలలో అది ఆధ్యాత్మిక జీవితం కావచ్చు, శారీరక జీవితం కావచ్చు, మానసిక జీవితం కావచ్చు. I hope all those resolutions are in the path of God's plan for us. మీరు చేసుకున్నట్లు తీర్మానాలన్నీ కూడా చూసినట్లు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాయని నేను నమ్ముచున్నాను. And God is going to be with us, and He is going to help us in all those things. మరి దేవుడు మనకు తోడై ఉంటాడు, అంత మాత్రమే కాక మన అందరికీ కూడా సహాయం చేయుచుండేవాడిగా ఉన్నారు. And make a habit to thank God in every day of this 2021.
మరి ఒక అలవాటు చేసుకోవాలని తలంచుచున్నాను. అది ఏమనగా ప్రతి విషయంలో కూడా ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. It's very good and it's a blessing to remember Him and to remember what all He has done for us. అది ఎంతో మంచిది, మనకు ఆశీర్వాదకరం. అది ఏమనగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. Make worship as your lifestyle. మరి మన యొక్క జీవిత శైలిలో కూడా అనుదినము దేవుని ఆరాధించే వారిగా ఉండాలా. Make a habit to thank God every day. అంత మాత్రమే కాదు కానీ దేవునికి ప్రతిదినము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. Hallelujah. హల్లెలూయా. Let's conclude with a prayer. మరి ప్రార్థనతో ముగించుకుందాము. Let's close our eyes. మరి కళ్ళు మూసుకున్నట్లయితే, Our Heavenly Father, మా పరలోకపు తండ్రి, thank you, Lord, for this wonderful time, Lord. ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు వందనములు దేవా. Lord, you have said, forget past things, former things, Lord. దేవా, మీరు చెప్పి ఉన్నారు వెనుక ఉన్న వాటిని మరువమని. But see towards the goal, look towards the goal and press toward it, Lord. మరి ముందున్నటు వాటి వైపు వేగిరి పడమనియు మరి మీరు చెప్పి ఉన్నారు. Lord, with us it is impossible, Lord. దేవా, ఇది మనుషులకు అసాధ్యము కానీ But with you everything is possible, Father. మరి దేవునికి సమస్తము సాధ్యమని నమ్ముచున్నాం తండ్రి. Holy Spirit, whoever had made any resolution in this 2021, పరిశుద్ధాత్మ దేవ, ఈ నూతన సంవత్సరంలో ఎవరైనా ఏదైనా తీర్మానం వారి హృదయంలో చేసుకున్నట్లయితే Lord, help them and guide them so that they can achieve all this resolution in this 2021, Lord. తండ్రి, వారికి మీరు సహాయం చేయమనియు వారిని మీరు నడిపించమనియు ఆ తీర్మానాలన్నీ కూడా ప్రభువా వాటి ద్వారా ముందుకి మరి విజయవంతంగా నడవడానికి సహాయం దయచేయమని. Lord, give us a heart of gratitude, Lord. దేవా, కృతజ్ఞతా హృదయము మాకు అనుగ్రహించమనియు. Lord, make us to thank you each and every day, Lord. దేవా, ప్రతి క్షణము ప్రతి విషయంలో కూడా ప్రతి దినము మీకు స్తుతులు చెల్లించే వారిగా. Oh Lord, whoever are suffering from any sickness and disease, Lord. దేవా, ఎవరైనా ఏది వ్యాధి బాధతో సతమతమవుతున్నట్లయితే Lord, I pray for them, Lord. దేవా, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. They should not suffer with any sickness in this 2021, Lord. దేవా, ఈ యొక్క నూతన సంవత్సరంలో వారు ఏ ఒక్క సిక్నెస్తో కూడా బాధపడకూడదు తండ్రి. Because you have shed your blood for us, Lord. దేవా, మా కొరకు మీ యొక్క పరిశుద్ధమైన రక్తము చిందించి ఉన్నారు. Because of your stripes we are healed, Lord. తండ్రి, మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలుగుచున్నది. Lord, I sprinkle your blood towards everyone who is watching this program. దేవా, ఈ వాక్య భాగాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా వారిపై నీ యొక్క పరిశుద్ధ రక్తం నేను ప్రోక్షింపు చేయుచున్నాను తండ్రి. Lord, from head to toe, Lord. తండ్రి, అరికాల నుండి నడినెత్తి వరకు కూడా మీరు ముట్టమని వేడుకుంటున్నాము. Whatever sickness or whatever the disease they are suffering, Lord, each and every sickness should go out in Jesus' name, Father. దేవా, పరిశుద్ధమైన యేసుక్రీస్తు వారి నామములో ప్రతి ఒక్క అనారోగ్యము మీరు తీసివేయమని ప్రార్థన చేయుచున్నాము. Lord, whoever are suffering with coronavirus, Lord, there should be no coronavirus in their body, Lord. తండ్రి, ఎవరైతే కరోనా వ్యాధితో బాధపడుచున్నారో వారికి కరోనా ఉండకూడదని ప్రార్థన చేయుచున్నాం ప్రభు. Lord, give your faith and trust towards you who are watching this program. దేవా, ఎందరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారి అందరిలో ప్రభువా అపారమైన విశ్వాసం నమ్మిక ఉంచుటకు కృప సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. Lord, bless each and everyone in this 2021, Lord. తండ్రి, ప్రతి ఒక్కరిని నూతన సంవత్సరం మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. We submit ourselves into your hands. మరి మీ యొక్క ప్రశస్తమైన హస్తములకు మేము అప్పగించుకొంచున్నాము. In the name of Jesus Christ I pray. ప్రభు యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. మా ఫోన్ నంబర్స్ 9989 245 129 మరియు 8008 245 129. God bless you.